దైవచింతన లేని సంపద విలువలేనిది. అలాగే ఆధ్యాత్మిక విలువల్ని పెంచుకోవాలి. నిజమైన సంపద ఆధ్యాత్మిక విలువే. ఆధ్యాత్మిక చింతనే నిజమైన సంపద. అందుకని మనిషి దేవుని యొక్క అంశలే మనం. అందుకని మంచి గుణాలు పెంచుకొని దివ్య గుణాలు పెంచుకొని మంచిగా మనల్ని మనం ఆత్మగా గుర్తింపు తెచ్చుకొని ఇతరులేందు కూడా వారు కూడా మనలాగే మన ఆత్మ లాంటి వారే, వారు ఒకటే ఆత్మరూపంగా అన్నది గుర్తు తెచ్చుకుని అందరితో ప్రేమగా సహనంగా ఓర్పుతో ఉండాలి. ఇలాంటి గుణాలన్నీ పెంచుకుంటూ చక్కని మార్గంలో నడవాలి. ఎల్లప్పుడూ దైవం మీద పూర్తి విశ్వాసంతో ఉండాలి. మన క్రియలన్నీ దేవుని అనుసరించి ఆయన మనల్ని కనిపెట్టి ఉంటాడు, మనలోనే ఉన్నాడు, మన లోపల విషయాలుగా బయట విషయాలన్నీ ఆయన గమనిస్తాడనే ఎరుక మనకు ఉండాలి. ఇతరులను మన ఆత్మగానే గుర్తించి వారిని కష్టపెట్టకూడదు. ఎవరిని ప్రతి ఒక్క మనిషి ప్రతి ఒక్క ఆత్మ మనలాంటి వాళ్ళే. వాళ్ళ మాటలతో కానీ పనులతో కానీ ఆందోళన కలిగించి కష్టపెట్టకూడదు. ప్రశాంతంగా మనం ఉండి వాళ్ళు కూడా ఉండేవాళ్ళు. ఇలాంటివన్నీ మనం క్రమక్రమంగా మనం మార్చుకోవాలి. గురువుని పట్టుకుని ఆధ్యాత్మిక మార్గంలో ఆయన ద్వారా మనం అన్నీ తెలుసుకుని ఆత్మానుభూతి పొందడానికి మనం గురువు దగ్గర చక్కని విషయాలన్నీ తెలుసుకోవాలి, ఆచరణలో పెట్టాలి. ఆచరణలో పెట్టడం అంటే మనం నడత ఎలా ఉండాలి, ప్రత్యేకంగా ఆచరించడం మొదల్లో ఉన్నప్పుడు కానీ తర్వాత ఇప్పుడు మన నడత ఎలా ఉండాలంటే ఇంకా ఒకే పద్ధతిలో ఉండాలి. ఇంకా ఆచరించడానికి ప్రత్యేకత ఏం లేదు, అలా ఉండాలంతే. అలా ఉండటమే మనం పూర్ణ మానవుడిగా మార్పు చెందుతున్నాం అన్నదానికి గుర్తు. ఎల్లప్పుడూ ప్రతి ఒక్కరితో సత్సంబంధాలు కలిగి ఉండాలి. ఓర్పు, సహనం ఇవన్నీ అలవర్చుకుంటే వచ్చే లక్షణాలే. మనసుకు మంచి లక్షణాలను అలవాటు చేయాలి. అలవాటు చేస్తే అది కూడా గుర్రాలు మనల్ని చక్కగా రవ్వుతూ నడుపుతుంటే అది మార్గాన్ని బట్టి రథాన్ని ఎలా తీసుకెళ్తుందో అలా తీసుకెళ్ళడానికి మనసు కూడా అలవాటు పడుతుంది. మనం దానికి అలా చక్కని అలవాట్లు నేర్పి మనం చక్కగా ప్రయాణించాలి, ఆత్మ మార్గంలో ప్రయాణించాలి. ఇలాంటి లక్షణాలను అన్నిటినీ తెలుసుకుని ఆచరించి ఇతరులకు మంచి కలిగిస్తూ మనము మంచి మార్గంలో వెళ్తే మనతోనే పాటు సమాజంతో పాటు విశ్వం అంతా శాంతి పొందుతారు. అందరికీ ముక్తి దొరుకుతుంది. ముక్తి మార్గంలోకి ప్రతి ఒక్కరూ వస్తారు. ఇది మాకు అక్కర్లేదన్న భేదం ఎవరికి ఉండదు. ప్రతి ఒక్కరికి శ్వాస ఎంత ముఖ్యమో ఈ మార్గంలో ఈ విషయం కూడా అంతే ముఖ్యం. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఇదే. ఎందరో చెప్తున్నారు జ్ఞానం ఎక్కడెక్కడైనా మనకు దొరుకుతుంది. ఆ లోపల మన జ్ఞానం మనం వెలిగించుకోకపోతే బయట జ్ఞానం కూడా మనకు అందదు. అంతా మనలో నింద మర్చిపోయి ఉన్నాం. బయట గురువులు పెద్దలు మనకి జ్ఞాపకాన్ని చేస్తారు, గుర్తింపులోకి తీసుకొస్తారు. అందుకని వినాలి. వినటానికి మనకి చెవులు ఉన్నాయి. చెవులతో మంచి విషయాలు వినాలి, కళ్ళతో మంచి దృశ్యాలు చూడాలి, మనం నోటితో మంచి పలుకులు పలకాలి. ఇలా అన్నీ మనల్ని మనం సవరించుకుంటూ మంచి దశకి ఆత్మ వైపు ప్రయాణం చేద్దాం. ఆత్మానుభూతి పొందుదాం. ఆత్మయే సత్యం, అదే ఆ మార్గమే నిత్యం. మరి రోజు కొంచెం ఇలా మనం చెప్పుకుంటూ మంచి మాటలు చెప్పుకుంటూ మంచి వైపు వెళ్దాం. ఇలా రేపు ఇంకొక విషయం.